వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. బెల్జియం మెలినాయిస్ జాగిలాలు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసాయి. ఇదేంటి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం అనుకుంటున్నారో ఒక్కసారి విజువల్స్లో చూడండి. ఏదైతే జాగిలాలకు సంబంధించి అత్యంత విశాలమైనటువంటి డాగ్ కెనాల్స్ ప్రస్తుతం వీటి కోసం నిర్మించడం జరిగింది. వీటికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించి అంటే బాంబులు గుర్తించడంలో, దొంగలను పట్టుకోవడంలో కూడా ఇవి అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఈ జాగిలం పేరు ఏదైతే బిట్టు 9/8/2021లో డేట్ ఆఫ్ బర్త్, దా కేటగిరీ సంబంధించి ఇది స్నైఫర్. మొత్తం కూడా అత్యంత వేగంగా పట్టుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది. దీంతోపాటు మరొక జాగిలం కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. స్పైడర్, దీనికి సంబంధించి కూడా నార్కోటిక్ అండ్ ట్రాకర్. ఇది ప్రత్యేకంగా వీటి కోసం వీటిని మొత్తం అత్యంత విశాలమైనటువంటి గదుల్లో ఉంది. ఎయిర్ కూలర్ సదుపాయం కూడా ప్రస్తుతం మనం లోపల చూడొచ్చు. మొత్తం కూడా టైల్స్తో వీటికి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు 4 కెనాల్స్ని ఇక్కడ డాగ్ కెనాల్స్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం వీటి యొక్క ప్రత్యేకత ఏంటి మనకి వివరించేందుకు డీసీపీ ప్రసాద్ గారు. సార్ మొత్తం ఏంటి సార్ డాగ్ కెనాల్స్కి సంబంధించి మొత్తం ఎయిర్ కూలర్ సదుపాయం వీటి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే అకార్డింగ్ టు మాన్యువల్ ప్రకారం, వాటి మాన్యువల్ ప్రకారము డాగ్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారం వాటికి వెదర్ అంటే క్లైమేట్ అనేది ఒక విధంగా వాటికి అనువుగా ఉండేటట్టు ఒకటి చూడాలి. అప్పుడే అవి బాగా ప్రతిభావంతంగా వాటి విధులు నిర్వర్తిస్తుంటాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ 2 ఒకటి డాలీ అండ్ స్పైడర్. ఈ 2 ఒకటి బెల్జియం మొలాసిస్ జాతికి సంబంధించినవి. ఈ రెండిట్లో వాటి ప్రత్యేకత ఏంటంటే కొత్తగా మా ఎడ్షీల్ డీజీ ఇంటెలిజెన్స్ గారు కొత్తగా కాన్సన్ట్రేట్ చేసి వీటికి లాస్ట్ 10 months ట్రైనింగ్ ఇప్పించి ఒకే కేటగిరీ కాకుండా 2 కేటగిరీలు అంటే నార్కోటిక్ అండ్ ట్రాకర్, ఇంకోటి స్నిఫరు అండ్ ఎక్స్ప్లోజివ్ డిటెక్షను ట్రాకరు. ఆ విధంగా 2 సైమల్టేనియస్గా రెండు విధాలుగా పనిచేసేటట్టు వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. మొన్న వచ్చిన ఈ రెండింటికి అది ప్రత్యేకత. రెండింటికి అంటే ఇవి వేగం ఎంత ఉంటుంది సార్? మొత్తం వేగం అనేది డిపెండ్స్ అపాన్ మన డ్యూటీ తీసుకునే దాన్ని బట్టి. ట్రాకింగ్ అనేది ఏంటంటే ఆ స్నిఫ్ చేసిన తర్వాత అది ట్రాక్ చేస్తూ ఆ ఏరియాని ట్రాక్ చేస్తూ ముందు పోవాలని కొన్ని ఇది చాలా స్పీడ్గా ఉంటాయి. చాలా స్పీడ్గా ఉంటుంది ఈ ట్రాకింగ్. ఇది వాటిలా కాకుండాను ఇది చాలా స్పీడ్గా ఉంటాయి జర్మన్ మొలాసిస్. అంటే డాగ్ కెనాల్స్ ఆలోచన ఏంటి సార్ అసలు? వాటికి కూడా కన్వీనియన్స్ చూపించాలి. అవి ఒక విధంగా వాటిని మనం జంతువుగా అని కాదు, మన స్నేహితులుగా చూడాలి. వాటిని ఫ్రెండ్లీగా ఉండాలి. అవి ఫ్రెండ్లీగా ఉంటే అంత విశ్వాసపాత్రంగా మనకు పనిచేస్తాయి. అంటే బాంబుల్ని గుర్తించడంలో, దొంగలను పట్టుకోవడంలో కూడా ఇవి అత్యంత కీలకం. వాటిని స్నిఫర్లో అంత వేగవంతంగా ఈ స్నిఫ్ చేసి ఆ పట్టుకోవడంలో ఆ వాసన పసిగట్టి అవి స్పీడ్గా ఎంత వేగవంతంగా డిటెక్షన్ అనేది అవి చురుకుదనం చూపిస్తాయి మనకి. అంటే ఒకవైపు నగరం మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం డ్రోన్లతో కూడా పర్యవేక్షణ జరిగితే ప్రస్తుతం వీటి అవసరం కూడా అంతే. ఈ ప్రత్యేకత కూడా సపరేట్. అది డ్రోన్ అనేది విజువల్, కానీ కొన్ని ఇంపార్టెంట్ అయిన కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ మీద కొన్ని విజువల్స్ కొన్ని తెలియదు, కొన్ని దీనికి సీసీ కెమెరాలకు అందనటువంటి కూడా కేసులు ఉంటాయి. దాన్ని స్నిఫింగ్ అంటే ఏదైనా కేసు అయిన దగ్గర బట్టలు కానీ లేకపోతే ఏమైనా వాళ్ళు వదిలేసినటువంటి వాటిని స్నిఫ్ చేసి దాన్ని బట్టి ఇవి చాలా ప్రత్యేకంగా చాలా అంటే వాటికి లక్షణమే అది. అంటే ప్రస్తుతం మన కాడ ఎన్ని ఉన్నాయి సార్? ఇంకా ఎన్ని వచ్చే అవకాశం? మనకి ఇంకా ఇప్పుడు 2టికి మనకి శాంక్షన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం 10 ఉన్నాయి. 10లో 2 ట్రాకర్లు, రిమైనింగ్ స్నిఫర్లు, నార్కోటిక్ 2. సార్ రీసెంట్గా పట్టుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయి సార్ ఈ సంబంధించి? మొన్న నున్న పిఎస్ లిమిట్స్ ఎవరమ్మా కోటేశ్వరా ట్రాకర్ రోమియో సార్ మనం విజువల్స్లో కూడా ఏదైతే లాస్ట్ ఉందో నున్నలో జరిగినటువంటి ఒక థెఫ్ట్ కేసుకి సంబంధించి కూడా ఛేదించినటువంటి అంశం ప్రస్తుతం మన విజువల్స్లో చూడచ్చు. ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఏమేమి చెప్పిందో పేర్లతో సహా జింబో, నార్కోటిక్, ట్రాకర్ సంబంధించి స్నైఫర్, దాంతోపాటు ర్యాంబో స్నిఫర్ చేస్తుంది, షీబా స్నిఫర్, లక్కీ పేర్లు కూడా చూడచ్చు, టోనీ, లియో, బిట్టు కూడా ఇవన్నీ
స్పైడర్ ఇవన్నీ కూడా పేర్లతో మొత్తం దాదాపు 10 ఇక్కడ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి ప్రస్తుతం ఏవైతే బెల్జియం మెలినాయిస్ జాగిలాలకు సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు. మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అత్యంత వేగంగా ఇవి చురుగ్గా ఉంటాయి. వీటికి సంబంధించి వీటి కూడా ఒక ఫ్యామిలీ లాగా భావిస్తూ కూడా మొత్తం వీటన్నిటికి సంబంధించి కూడా డాగ్ కెనాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకవైపు స్పైడర్కి సంబంధించి, మరోవైపు బిట్టుకు సంబంధించినటువంటి జాగిలాలకు సంబంధించి ప్రస్తుతం డాగ్ కెనాల్స్ ఇస్తే మరికొన్ని కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తులో భాగంగా కూడా మొత్తం ఎయిర్ కూలర్ ఫెసిలిటీతో మొత్తం ఇక్కడ నిర్మించినటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే మత్తు పదార్థాలు పట్టుకోవడంలో అటు దొంగలను గుర్తించడంలో, దాంతోపాటు బాంబులను గుర్తించడంలో కూడా ఇవి అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా డాగ్ కెనాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా బెజవాడలో ఇటీవల సిపి రాజశేఖర్ బాబు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చెప్తున్న మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే డాగ్ కెనాల్స్కి సంబంధించి కూడా బెల్జియం మెలినాయిస్ జాగిలాలకు కూడా డాగ్ కెనాల్స్ అయితే ప్రారంభించడం జరిగింది. ఏ సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.